అని ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని డబ్బులు ఇచ్చినారు కాబట్టి 1700 కోట్ల డబ్బులు ఇచ్చినారు కాబట్టి అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతూ కరప్షన్ లేని వ్యవస్థని ఐఏఎస్ ఆఫీసర్ని వేసి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దొరుకుతుంది. ఈరోజు అధికారంలో మీకు వచ్చినారు, రాష్ట్రం అంతా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. మీరు కడప కార్పొరేషన్లో దుర్వినియోగం చేయాలనే ఈరోజు ఒక కేసులో ఉండే అతన్ని తీసుకొచ్చి ఈడ వేసి మీరు పాలకవర్గం చేశారు. ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో కూడా అల్టిమేట్ జారీ చేస్తారు. ఇప్పుడు టెండర్ జరిగిన 15th ఫైనాన్స్ కార్పొరేషన్ వర్కులు టెండర్లు వస్తే ప్రతి ఒక్క ఆన్లైన్లో టెండర్ వేసే మనుషులను కూడా వాళ్ళని బెదిరించి మీరు ఎవరు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి టెండర్ వేయద్దండి, వేస్తే మా టీడీపీ వాళ్ళు వేయాలి, ఎవరిన ఇస్తే వేసే కరిచర్లు ఉంటాయి, విజిలెన్స్ ఎంక్వైరింగ్ అంటాయి, అవి చేస్తాం ఇవి చేస్తామంటారు. అంటే ఈరోజు నేను కుర్చీ వేయలేదు కాబట్టే, జనరల్ బాడీ మీటింగ్లో కుర్చీ వేయలేదు కాబట్టే డిసెంబర్ 2వ తేదీ నుంచి కూడా నేను ఎలా పదవిచ్యుతం చేయాలి అనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలు పాల్పడ్డ అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ని ప్రబోధాలు పెట్టి అంతలెక్కల తణుకు కానీ, వైజాగ్ కానీ, నంద్యాల కానీ, తిరుపతి కానీ అంతలెక్కల ప్రబోధాలకి లోన్ అవుతుంటే మా కార్పొరేటర్లందరూ కూడా ప్రలోభాలకు లొంగకుండా మీ ప్రలోభాలకి కేవలం 7 మంది ప్రలోభాలకు నుండి మీ తెలుగుదేశం పార్టీలో జంప్ అయితే ఇప్పుడు వరకు కూడా మా వాళ్ళందరూ కూడా గట్టిగుంటే ఏ విధంగా సురేష్ని పదవిచ్యుతం చేయాలి, మన ఆటలు సాగవు, ఏమున్నా కానీ కడప కార్పొరేషన్ మన హ్యాండర్లో పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్న వ్యక్తులు మీరు. 15th ఫైనాన్స్ విషయంలో అయితే కానీ అన్ని టెండర్లలో విషయం కానీ హుకుం జారీ చేసి ఎవరిని వేయనీకుండా వాళ్ళు గుత్తేధిపత్యం చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. నిజంగా ఎలక్షన్స్ లో ప్రక్రియ ఒకటి ఉంటుంది. 2019 అప్పుడు నామినేషన్లు వేసినాం. 50 మంది కార్పొరేటర్లు, తెలుగుదేశము, సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా నామినేషన్ వేశాయి. నామినేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు అందరం కానీ అఫిడవిట్ ఫైల్ చేస్తాం. నామినేషన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత మిగతా పేపర్లన్నీ ట్రెజరీలో కానీ ఆ ఎలక్షన్ 5 ఏళ్ళు పీరియడ్ అయిపోయిన తర్వాత దాన్ని అఖిలపక్షం పెట్టి ఎన్నికల కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకొని దాన్ని కాల్చే ఆనవాయితీ గతంలో ఉంది. అది ప్రభుత్వం జీవం. ఎన్నికల కమిషన్ నోటీసు లేకుండా, అఖిలపక్షంకి నోటీసు లేకుండా ఎలా నా అఫిడవిట్